ఎస్, గుడ్ మార్నింగ్ అండి రైతు సోదరులందరికీ. ఈరోజు మనము చల్లగర గ్రామం, అచ్చంపేట మండలము, పల్నాడు డిస్టిక్లో ఎస్కే రఫీ గారి పొలంలో ఉన్నాము. 4 days బ్యాక్ మన వేద అగ్రిటెక్ వారిది ఆర్బిట్ మందు 8 ఎకరాలకి పిచికారీ చేయడం జరిగింది. అయితే మందు ఎలా పనిచేసిందో ఒకసారి మనము రైతుని అడిగి తెలుసుకుందాండి. నమస్తే అండి రఫీ గారు. నమస్తే అండి సార్, ఎలా పనిచేసింది ఆర్బిట్, వేద అగ్రిటెక్ వారిది ఆర్బిట్? నేను చెప్పేది చూడండి, ఈడియా చూడండి, పర్వాలేదు అనిపించింది. ఓకే అండి. ఏమేమి పోయింది మందు పిచికారీ చేసిన తర్వాత? తెల్లదోమ, కొద్దిగా ఆడన్న నల్లి ఒక పడ్డ, పెద్దగా ఏం లేదు. ఇప్పుడు కొట్టినాక ఓకే 5 రోజులు అవుతుంది కొట్టి. బాగానే ఉంది. కొద్దిగా క్వాలిటీ కూడా, ఆకు కూడా ముడత లేకుండా బాగా క్వాలిటీగా వచ్చింది. క్వాలిటీ బాగుందండి. క్వాలిటీ దోమ ఏమైనా తగులుతుందా? పురుగు కానీ దోమ కానీ కొట్టిన తర్వాత? ముందు కొంచెం తగిలింది, ఇప్పుడు కొట్టినాక అయితే లేదు. రఫీ గారు, మీరు అంతకుముందు 2020 కూడా కొట్టారు, చాలా మందికి చెప్పారు మీరు. మొక్క అప్పుడు కొట్టామండి. అలాగే ఆర్బిట్ కూడా మీకు తెలిసిన రైతు అందరికీ చెప్పండి. సరేనండి. మంచి మందు, బాగా పనిచేసింది. 2020 అంటే అది మొక్క అప్పుడు కొట్టాం. క్వాలిటీ అది కొద్దిగా గ్రోతింగ్కి ఓకే బాగా పెరిగింది. అందరు తెచ్చుకున్నారు, కొట్టారు. ఆర్బిట్ కూడా పర్వాలేదు. ఓకే అండి. అందరికీ చెప్పండి రైతులకి, మంచి మందు 10 మందికి చెప్పండి, అందరికి ఉపయోగపడుద్ది. ఆకు కూడా మన తోనపాకులాగా బాగా నవనవలు ఆడుతున్నాయి. క్వాలిటీ బాగుందండి. క్వాలిటీ బాగుంది. ఇవాళకి 4 రోజులు అయిందండి, 5వ రోజు. 5వ రోజు. ఒకసారి మన ఫీల్డ్ కూడా చాలా బాగుంది. మంచి ఫ్లవరింగ్ కూడా దగ్గర కనిపించింది. కాపు బాగుంది, దోమ లేదు, పురుగు కూడా లేదు. తోట అయితే చాలా నీట్గా ఉంది, మంచి నలుపు వచ్చింది, షైనింగ్ బాగుంది. రైతు సోదరులందరికీ కూడా చెప్పి వాడించండి. మనమైతే ఒకటిలేండి, చెప్తాము, అది వాళ్ళ ఇది అంతేలేండి. ఓకే, థ్యాంక్ యూ అండి రఫీ గారు, చాలా థ్యాంక్స్ అండి.